Hi, this is Amar Raja Naresh, Faculty of Bioscience from శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. ఏ తేదీలో అప్లై చేయాలి ఏంటనే మ్యాటర్ మొత్తం ఆల్రెడీ మీ వాట్సాప్లో మీ మొబైల్లో తిరుగుతూ ఉంటుంది. దానికోసం వెళ్ళి మనం మాట్లాడొద్దు. ఎగ్జామినేషన్స్ అనేవి జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అంటే సుమారు 4 రోజులు. ఇప్పటి వరకు అయిన డిఎస్ ఎగ్జామినేషన్స్ పరిశీలిస్తే ముందుగా ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉండేవి. ఎస్జిటి ఎగ్జామ్స్ సుమారు ఒక 12 నుంచి 13 రోజులు ఉండొచ్చు, లేదా 15 రోజులు ఉండొచ్చు. ఇంకా తర్వాత 15 రోజులు స్కూల్ అసిస్టెంట్లు కానీ పీజీటీ ఎగ్జామినేషన్స్ కానీ నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా సమయం 55 నుంచి 60 రోజుల మధ్యన ఉందని గమనించండి. క్లియర్ కదండి. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అన్ని జిల్లాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడం కూడా బాగా ఉండడం జరుగుతుంది. మరి కొన్ని జిల్లాలు చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయి. మరి ఎంతవరకు వచ్చిన గత 2-3 నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులు కానీ పరిశీలిస్తే సింగిల్ డిజిట్లో ఉండేవి. ఈసారి మాత్రం చాలా జిల్లాల్లో 1-2 జిల్లాల మినహా డబల్ డిజిట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులు ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టోటల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ తక్కువ సమయంలో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే టైం వేస్ట్ అవుతుందని నా భావన. మీకు నచ్చితే మీరు వెళ్ళొచ్చు, లేదా అనుకుంటే నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి నచ్చితే నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మనం ముందుగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి 10 మార్క్స్ అండి. 10 మార్క్స్. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 20 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉండడం జరుగుతుంది. గమనించండి కరెక్ట్గా. పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ అండి, 10 బిట్స్. ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్, 10 బిట్స్. కంటెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్, 40 మార్క్స్ అండి, 80 బిట్లు. తెలంగాణలో 44 ఉంటాయి మార్క్స్కి, ఆంధ్రప్రదేశ్లో 40 మార్క్స్, 80 క్వశ్చన్స్. నెక్స్ట్ మెథడాలజీ 20 మార్క్స్ అండి, 40 క్వశ్చన్స్. టోటల్గా 80 మార్క్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుందండి. 160 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇంకా 20 మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్ అండి. 20 మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్. కాన్సెప్ట్ చూసుకోండి. టోటల్గా 100 ఇదండి. అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి టెట్ స్కోరు చాలా మందిలో 100-110 మధ్యలో ఉంటుంది. అలాంటి వారు కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకటి గమనించండి, టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన డిఎస్సిలో సక్సెస్ అయిన వారు చాలామంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి. ఎందుకంటే 7.5 మార్కులు టెట్లో 7.5 మార్కులు మీకు వస్తే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీవి టెట్ 100 మార్క్స్ అనుకోండి, ఎనదర్ క్యాండిడేట్వి టెట్లో 130 మార్క్స్ ఉన్నాయనుకోండి. టెట్లో నీకంటే 30 మార్క్స్ ఎక్కువ, కానీ డిఎస్సిలో నీకంటే 4 మార్క్స్ ఎక్కువ. డిఎస్సిలో నువ్వు ఆ 4 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే జాబ్ నీదే. క్లియర్ కదండి. మనం ఇంకో వీడియో చేద్దాం, టెట్లో తక్కువ స్కోర్ ఇచ్చినా డిఎస్సిలో సక్సెస్ సాధించవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. క్లియర్ కదా. ఇక్కడ చూడండి ఒక్కసారి, జీకే కరెంట్ అఫైర్స్లో స్టాక్ జీకే ఏది ఇస్తాడో కూడా తెలియదు కాబట్టి ఈ తక్కువ టైంలో స్టాక్ జీకేకి సమయం తక్కువ కేటాయించండి. కరెంట్ అఫైర్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది కరెంట్ అఫైర్స్. ఏదైనా డైలీ మ్యాగజైన్ చదువుకోవచ్చు, మీరు డైలీ న్యూస్ పేపర్. ఇప్పుడు కాదు, 6 మంత్స్ నుండి ఇస్తామంటారు, కానీ 1 ఇయర్ నుంచి కూడా వస్తాయండి బిట్లు. గమనించండి. పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి అకాడమీ బుక్ ఉందండి మార్కెట్లో. అకాడమీ బుక్తో పాటు మీకు నచ్చిన మంచి మెటీరియల్ కూడా ఇక్కడ చదివితే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ మీరు ఆల్రెడీ టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ చదివి ఉంటారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో మీకు 24 చైల్డ్ డెవలప్మెంట్ 24 మార్క్స్, 6 మార్క్స్ పెడగాగీ ఉంటుంది. ఆ సైకాలజీ ఇక్కడ చదవకూడదండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైకాలజీలో 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. గమనించండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైకాలజీలో 3 టాపిక్లు మాత్రమే ఉంటాయి. ఒకటి అభ్యసనం,
అభ్యసనం అండి. సెకండ్ వన్ వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు. థర్డ్ వన్ మూర్తిమత్వం. మూర్తిమత్వం. ఈ 3 టాపిక్లు మాత్రం ఉంటాయి. టెట్లో మీరు చాలా ఎక్కువ సిలబస్ చదివి ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ అన్నాడు అంటే పిల్లవాడు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అభ్యాసం జరుగుతుందనే అంశం మీద బిట్లు ఎక్కువగా అడగడం జరుగుతుంది. అప్లికేషన్ బిట్స్ ఎక్కువగా అడుగుతారు, గమనించండి. క్లియర్ అండి. నెక్స్ట్ కంటెంట్ చూడండి. కంటెంట్ కోసం చాలా మంది చాలా ఘోరంగా ఆలోచిస్తున్నారు. సార్ ఇంటర్మీడియట్ మొత్తం చదవాలి, 10th మొత్తం చదవాలని. నీకు టైం ఉంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టోటల్ అన్నీ చదివితే 100% మంచిది. మరి తక్కువ రోజుల్లో మొత్తం మేము ముందు నుంచి చదవలేదు సార్, కవర్ చేయగలమంటే నా సజెషన్ 6th to 10th వరకు ఉండే టాపిక్లు ఏవైనా ఇంటర్లో ఉంటే బాగా చదవండి. అంటే అప్ టు ఇంటర్ లెవెల్ బాగా చదవండి. ఇప్పుడు మనకి సిలబస్లో ఇంటర్మీడియట్ అన్ని టాపిక్స్ కూడా ఇచ్చాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ నుండి. కానీ కొన్ని టాపిక్స్ మీరు చదవకపోయినా పర్వాలేదండి, చదివితే ఇంకా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో జీవుల వర్గీకరణ ఉంది. వర్గీకరణ మొత్తం చదివితే ఒక బిట్ రావచ్చు, రాకపోవచ్చు. ఈ 45-60 డేస్లో టైం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, చదవద్దని కాదు. పెరిప్లానెట్ అమెరికానా ఉంది, అవసరం లేదండి యాక్చువల్గా అయితే. లాస్ట్ టైం 2018 సిలబస్ చూసుకుంటే వేరే విధంగా ఉంది, ఇప్పుడు ఉంది. బాటనీ వచ్చారనుకోండి, మొక్కల సిస్టమేటిక్స్ అని ఒక లెసన్ ఉందండి, మొక్కల సిస్టమేటిక్. అది కూడా చదవవసరం లేదు, అంటే ఫ్యామిలీస్ కోసం ఉంటుంది. అలాంటి అంశాలు 10th క్లాస్లో ఉన్న అంశాలు కొద్దిగా బాగా చదవండి. జువాలజీలో అవయవ వ్యవస్థలో బాగా ఫోకస్ పెట్టండి. బాటనీలో ఫిజియాలజీ, వృక్ష శరీర ధర్మశాస్త్రం బాగా ఫోకస్ పెట్టాలి. అణుజీవ శాస్త్రం, మాలిక్యులర్ బయాలజీ ఉన్నాయి చూడండి, బాగా చదవండి. నేను చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సగం సిలబస్ జీవుల వర్గీకరణ, పెరిప్లానెట్ అమెరికానా, అవి విడిచిపెట్టినా ఎక్కువ నష్టం అనేది జరగదు. యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం నష్టం జరగదండి. క్లియర్. కంటెంట్ అనేది మాత్రం బాగా చూసుకోవాలి. 40 మార్క్స్కి సుమారు మీరు 38 స్కోర్ చేస్తే సింగిల్ డిజిట్లో పోస్ట్ లేజర్లలో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందండి. 38 స్కోర్ చేయాలి. మెథడాలజీ చూడండి. మెథడాలజీకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని 2 బుక్స్ వచ్చాయి కొత్తగా. టెట్గానే మనం పరిశీలిస్తే ఆ మెథడాలజీ నుంచి బిట్స్ వచ్చి రావడం జరిగిందండి. కాబట్టి నువ్వు మెథడాలజీ బుక్ చదువుతూ ఓల్డ్ మెథడాలజీ కూడా ఒక్కసారి చూడండి. మెథడాలజీ వెరీ 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 ఇంపార్టెంట్, మొత్తం చదవలసిందే. క్లియర్ కదండి. టోటల్గా ఈ విధంగా మీరు చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. క్లియర్. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్ ఓపెన్, మీ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి చూసుకొని అప్లికేషన్ అనేది పెట్టండి. మీ జిల్లాలో తక్కువ పోస్టులు ఉంటే నాన్ లోకల్లో కూడా మీరు రాయొచ్చు. ఏదైనా నాన్ లోకల్, లోకల్, ఓపెన్, లోకల్ ఉందా సార్ రోస్టర్లో, దానికోసం మాకు తెలియట్లేదని మీకు డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు కన్సల్ట్ చేయొచ్చు. క్లియర్ కదండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి. ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ బయాలజీ టోటల్ వీడియోస్ కానీ, ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ కానీ మీకు తక్కువ ధరకే నరేష్ బయోసైన్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. మీకు వీలైతే వెంటనే పర్చేజ్ చేసుకొని ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి. నేను అంటున్నది ఏంటంటే బయట ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి మీకు టైం వేస్ట్, మనీ కూడా వేస్ట్. తక్కువ ధరకే వీడియోస్ అన్ని నేను మీకు అందుబాటులో ఉంచాను. మీరు వెంటకంటే కొద్దిగా స్పీడ్గా పెట్టుకొని చూస్తూ వెంటకంటే చదివితే సక్సెస్ అవ్వచ్చు. కొన్ని టాపిక్ సొంతంగా చదివితే అర్థం కాదని నా భావన అండి. క్లియర్ కదండి. ఒకసారి చూడండి, ఎస్ఏ బయాలజీ 999కే ఇవ్వడం జరుగుతుందండి. 999 999 రూపాయలు. 6th నుంచి ఇంటర్ కంటెంట్ అండి, 6th to ఇంటర్ కంటెంట్ 999. ఎస్జిటి బయాలజీ 199 అండి, 199. యాక్చువల్గా 3rd నుండి 9th క్లాస్ వరకు న్యూ సిలబస్. 10th ఓల్డ్ అండ్ న్యూ రెండు ఉన్నాయి. ఒకటి గమనించండి, ఇక్కడ అభ్యర్థులు అందరూ కూడా 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదివినా న్యూ టెక్స్ట్ బుక్ చదివితే 100% సేఫ్ జోన్లో ఉంటారని నేను భావిస్తున్నాను. న్యూ టెక్స్ట్ బుక్ కూడా చదవండి. 2014 డిఎస్సి ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ ఇచ్చాడు, గమనించాలి విద్యార్థులు అందరూ కూడా. నెక్స్ట్
మెథడాలజీ టెక్స్ట్ సిరీస్ 99 రూపాయలకే అందుబాటులో ఉంచామండి. క్లియర్ కదండి. మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. నేనే లిఫ్ట్ చేస్తా. 8106222482. క్లియర్. అందరికీ ఆల్ ది బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.